మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అప్పుల విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అప్పుల అంశంపై అడ్డగోలు ప్రచారం చేశారని, అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్లు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న అప్పులపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో రాజకీయ లబ్ధి కోసం అప్పులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లపై ఏకంగా 71,092 కోట్ల రూపాయల అప్పు తెచ్చిందని బుగ్గన తెలిపారు. ఈ అప్పులన్నీ ఏ అవసరాల కోసం వినియోగించారన్న దానిపై స్పష్టత లేదన్నారు. తెచ్చిన అప్పును నిజంగా ఆ కార్పొరేషన్ల అభివృద్ధికే ఉపయోగించారా లేక ఇతర అవసరాలకు మళ్లించారా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. ఆయన అప్పట్లో ట్వీట్, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్. అప్పట్లో అప్పులతో. ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడంలే ముఖ్యమంత్రి గారికి? మీరు ఏపీబీసీఎల్కు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా, పైగా మీరు ప్రశ్నించేవాళ్ళు కదా. లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు బోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీట్. మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా ఈనాడు పేపరు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీట్. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా? మీరు ఇంకా అధికారంలో ఉన్నారని ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా? ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద సృష్టి కదా. నెక్స్ట్, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు మళ్ళీ మీరు చెప్పడం లేదే అప్పులు ఎంతైనాయని. ఇంకా వెనకాల చూడండి, ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష, మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. దాన్ని అప్పు 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 శ్రీలంకన్ చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరా అండి చెప్పేది? ఇక మీరు చెప్తారు కదా రాష్ట్రంలో. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 6 నెలలకు, గత 6 నెలలకు. ఈ సంవత్సరం 63,052 కోట్లు. రెవెన్యూ రాబడులేమో తగ్గిపోయినాయి. మీరు ప్రింట్ అని ఇంగ్లీష్ చెప్తారు కదా, ఇది ప్రింట్. ఇది ఏది? టైమ్స్ ఆఫ్ ఇండియా. Despite repeated warnings on fiscal prudence, Andhra Pradesh emerged as most aggressive borrowers in 2025. ఇది RBI రిపోర్ట్ ప్రకారం. ఎవరు ఇది? టైమ్స్ ఆఫ్ ఇండియా. PNSO వీళ్ళు చెప్పే ప్రకారం అయితే 9,000 కోట్లు సగటు నెల మీరు అప్పు చేస్తున్నారు. ఈరోజు లేటెస్ట్, ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏపీస్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్